హాయ్, మీకు తెలుసా, స్వాతంత్ర పోరాటంలో పాల్గొని ఈ భారతదేశంలో మొట్టమొదటగా జైలు శిక్షను అనుభవించిన ధీర వనిత ఎవరో? ఆమె దువ్వూరి సుబ్బమ్మ గారు. తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామంలో 1880 నవంబర్ 15వ తేదీన జన్మించారు. తండ్రి మల్లాది సుబ్బావదాని, భర్త దువ్వూరి వెంకటప్పయ్య. భర్త చిన్నతనంలోనే చనిపోయారు. బాల్యంలోనే భర్తను కోల్పోయిన సుబ్బమ్మ గారు నిరుత్సాహపడలేదు. ద్రాక్షారామం నుండి తన బంధువైన తిరుపతి వెంకట కవుల్లో ఒకరైన చల్లపల్ల వెంకట శాస్త్రి గారి దగ్గరికి, అంటే కడియం గ్రామానికి వచ్చి తెలుగు సంస్కృత భాషలు బాగా చదువుకుని పాండిత్యం సంపాదించారు. ఆనాటి రోజుల్లో సుబ్బమ్మ గారు ఆంధ్రనాట గొప్ప వక్తగా పేరుగాంచారు. తన ప్రసంగాల మధ్యలో చిలకమర్తి లక్ష్మీనరసింహం గారి పద్యాలు, గరిమెళ్ళ సత్యనారాయణ గారి పాటల్ని రాగయుక్తంగా పాడేవారట. మైకి లేకుండగానే బహిరంగ సభల్లో దద్దరిల్లేటట్లుగా ఉపన్యసించేవారట. 1920లో ఒక సంఘటన జరిగిందట. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా నిర్వహించినటువంటి సభలో దువ్వూరి సుబ్బమ్మ గారిని అరెస్ట్ చేసిందట ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం. మహిళ, అప్పటికి ఏ మహిళను జైల్లో పెట్టినటువంటి సందర్భం లేదు. ఆ కారణం చేత బ్రిటిష్ అధికారులకు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకున్నారట. సుబ్బమ్మ గారిని సమీపించి బ్రిటిష్ ప్రభుత్వాన్ని క్షమించమని అడిగితే వదిలేస్తామన్నారట. నా కాలి గోరు కూడా మీ బ్రిటిష్ ప్రభుత్వాన్ని క్షమాపణ అడగదు అందట సుబ్బమ్మ గారు. సరే, క్షమాపణ చెప్పకపోతే ఒక 100 రూపాయలు ఫైన్ కడితే వదిలేస్తాను అన్నాడట ఆనాటి కలెక్టర్. తన తల మీద కప్పుకున్న చీర సెంగును తీసి, నా దగ్గరేముంది విధవని గోడుగుండు తప్ప అంటూ పకపక నవ్విందట. కలెక్టర్ కారాగార శిక్ష విధిస్తే ఆనందంగా జైలుకి వెళ్ళిందట సుబ్బమ్మ గారు. పోలియోతో వచ్చిన వైకల్యం వల్ల చేతికర్ర సహాయంతో నడిచేవారట సుబ్బమ్మ గారు. ఊరూరా కద్దర బట్టలు అమ్ముతూనే స్వరాజ్య పోరాటం చేశారు. 1921లో ప్రకాశం గారి అధ్యక్షతన కాకినాడలో జరిగిన సభలో అద్భుతమైన ప్రసంగం చేశారట దువ్వూరి సుబ్బమ్మ గారు. కాకినాడ కాంగ్రెస్ మహాసభ ఆమెను దేశ బాంధవిగా ప్రస్తుతించింది. 1920లో 1 సంవత్సరం పాటు రాజమండ్రిలోను, 1930లో మరొక మారు